ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కీలక దశకు చేరుకున్నాయి. అధికార బీజేపీ పార్టీ తమ ఎంపీలకు అత్యంత కఠినమైన 3-లైన్ వైప్ జారీ చేసింది. ఏప్రిల్ 16 నుండి 18 వరకు లోక్సభ, రాజ్యసభలోని బీజేపీ ఎంపీలందరూ తప్పనిసరిగా సభలో ఉండాలని పార్టీ ఆదేశించింది. ప్రభుత్వం కొన్ని కీలకమైన బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశం ఉన్నందున సభ్యులందరూ సభకు హాజరై ప్రభుత్వానికి మద్దతు తెలపాలని పార్టీ చీఫ్ వైప్ స్పష్టం చేశారు. ఈ 3 రోజులు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ఈసారి సమావేశాలలో అందరి దృష్టి ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, దాని తదుపరి పరిణామాలపైనే ఉంది. చట్టసభల్లో మహిళలకు 33% కోటాను కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లుకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన, జనాభా గణన ప్రక్రియపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. అయితే ఈ బిల్లును సజావుగా ముందుకు తీసుకెళ్లడం ద్వారా మహిళా సాధికారత దిశగా తమ నిబద్దతను చాటుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ తన ఎంపీలను అప్రమత్తం చేయడం, పార్లమెంట్లో మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారనే సంకేతాలను ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ అనుష. పార్లమెంట్ లో చాలా అత్యంత కీలకమైన బిల్లు చట్టసభల ముందుకు రాబోతోంది. సో ఈ నెల 16 నుంచి 18 3 రోజుల పాటు జరిగే సమావేశాలు, పార్లమెంట్ సమావేశాలు చాలా అత్యంత కీలకమైన చెప్పవచ్చు, అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సో బీజేపీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమిలోనే అత్యంత కీలకమైంది. సో అధికార పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ అక్కడ తమ ఆ పార్టీ ఎంపీలకు, ఇటు రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, పార్టీ ఎంపీలకు 3-లైన్ విప్ జారీ చేసింది. సో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సభకు హాజరు కావాల్సిందే. ఎందుకంటే అత్యంత కీలకమైన బిల్లును దశాబ్దాల కాలంగా కూడా మహిళలకు సంబంధించి చాలా కీలకమైన రిజర్వేషన్ బిల్లు చట్టం సభ ముందుకు రాబోతా ఉంది. సో దానికి సంబంధించి చట్టసభ రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి పార్లమెంట్ ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సభకు హాజరై దానికి ఆ చారిత్రాత్మకమైన ఈ యొక్క బిల్లుకు ఆమోదం తెలిపేలా అందరూ పాల్గొనాలని చెప్పేసి బీజేపీ ఇప్పటికే 3-లైన్ విప్ జారీ చేసింది. ఎందుకంటే ఇది చాలా కీలకమైనది. దశాబ్దాలుగా మహిళలకు సంబంధించి రిజర్వేషన్లు అంటే చట్టసభల్లో 37% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఇప్పటికే కేంద్రం గతంలోనే ఆ పార్లమెంట్ చట్టసభల ముందుకు బిల్లు తీసుకొచ్చింది. అది అంగీకరించబడ్డది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత చట్టసభలో చేస్తూ, ఎందుకంటే యాక్చువల్ గా కులగణన జరిగి 2021 కులగణన జరిగితే నెక్స్ట్ అప్పటికి మహిళా రిజర్వేషన్ బిల్లు 2032 ఎన్నికలకు అది సాధ్యపడుతుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చే సాధారణ ఎన్నికల నాటికే 33% రిజర్వేషన్ అమల్లోకి వచ్చేలాగా చట్టసభలతో కొత్త చట్టసభలకు సంబంధించినటువంటి బిల్లును పార్లమెంటు సమావేశాల ముందు పార్లమెంట్ తీసుకురాబోతోంది. ఈ నేపథ్యంలో ఇది కనుక ఈ చట్టసభల ముందు చట్టంలో ఓకే అయిపోతే, దానికి పార్లమెంట్ ఆమోద ముద్ర పడితే వచ్చే సాధారణ ఎన్నికల్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీలకు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభకు సంబంధించి ఎంపీలు, అదేవిధంగా అసెంబ్లీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి మహిళలకు సంబంధించి ఆ చట్టసభలో 33% రిజర్వేషన్ అమలు అయ్యింది. సో ఈ నేపథ్యంలో చట్టసభలో పెద్ద ఎత్తున మహిళలకు ప్రాధాన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైంది. అందులోనూ రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు సంబంధించి మేమే ముందు వరుసలో ఉన్నాము, మహిళా రిజర్వేషన్ అమలు చేయడానికి చాలా కీలక పాత్ర పోషించామని చెప్పేసి రాజకీయంగా కూడా చాలా లబ్ధి చేకూర్చే అంశం కాబట్టి ప్రతి ఒక్క ఎంపీ, బీజేపీ సంబంధించిన ఎంపీ ఖచ్చితంగా హాజరు కావాల్సిందని చెప్పేసి విప్ జారీ చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు డీలిమిటేషన్ అంశము ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించి కొంత ఇండియా కూటమికి సంబంధించి కూటమిలో కొన్ని పార్టీలకు అసంతృప్తి ఉంది. కొంత వాటికి సంబంధించి అనేకమైనటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కేవలం రాజకీయ లబ్ధి కోసము, రాజకీయంగా లాభం పొందడానికే హడావిడిగా చేస్తున్నారు అని చెప్పేసి కొంత ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే డీలిమిటేషన్ కూడా ఒకవైపు 2027 సంబంధించి మార్చి వరకు జనగణన, కులగణన పూర్తయిన తర్వాతే ఈ డీలిమిటేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం మాత్రం అది కాకుండా 50% ఇప్పుడున్నటువంటి అసెంబ్లీకి కావచ్చు, అదే లోక్సభ సంబంధించి ప్రతి రాష్ట్రంలో ఆయా అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా లోక్సభ స్థానాలకు ఉన్న వాటికి అదనంగా 50% యాడ్ చేసి కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటుంది. ఇవి ఖచ్చితంగా అది
కొంత ఉత్తర దక్షిణాదికి సంబంధించి ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కూడా కేవలం కొంత వృతాభక్తిగా ఏదో సమ్మె చేసిన గొప్పగా చెప్పుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ఇటు ప్రతిపక్షాల నుంచి ఇండియా కూటమి నుంచి కొంత అనేక పెద్ద ఎత్తున చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటికీ ఖచ్చితంగా పార్టీకి సంబంధించి బీజేపీని అందరూ కూడా హాజరయ్యి ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో బలంగా స్ట్రాంగ్ గా ఒక మెసేజ్ పాస్ చేయాలి. కాబట్టి అందరూ యూనిటీగా ఉండి ఈ యొక్క చట్ట సవరణ బిల్లును ఆమోదించేందుకు అందరూ కూడా ముందుకు రావాల్సింది అని చెప్పేసి బీజేపీ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ తన ఎంపీలను అప్రమత్తం చేయడం, పార్లమెంటు మౌలిక మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారని ఒక సంకేతాలు కూడా ఇస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తంగా కూడా ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే ఏదైతే ఈ బిల్లులు సజావుగా ముందుకు తీసుకెళ్లడం మనకు అనుకున్న విధంగా ఏదైతే తీసుకుంటున్నారో వాటిని పార్లమెంట్ చేత ఆమోదించబడాలంటే ఖచ్చితంగా కొంత బీజేపీలు అప్రమత్తంగా ఉండి ఈ పార్లమెంట్ కి సంబంధించిన బిల్లులు ఈ సమావేశాల్లోనే చేసుకోవాలి అనే ఒక ఆలోచనలో కేంద్రం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బీజేపీకి సంబంధించి, ఎందుకంటే ఇటీవల కాలంలోనే బీజేపీ పార్టీ సంబంధించి అత్యంత కీలకం తెలుసు హోంమంత్రి అమిత్ షా ఎన్డీఏ పక్షాల పేరు సంబంధించినటువంటి పార్టీలతో కూడా భేటీ అయ్యారు. మనం తీసుకోబోతున్న చారిత్రాత్మక నిర్ణయం కాబట్టి ఇటు డీలిమిటేషన్ కావచ్చు, అదే సందర్భంలో మహిళా రిజర్వేషన్ సంబంధించి మనం మొత్తం ఎన్డీఏ కూటమిగా ఒకే పట్టున ఉండి మనం మొత్తంగా వీటిని ఆమోదించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది దేశ ప్రజలకు ముఖ్యంగా మహిళా లోకానికి ఒక మనం పెద్ద స్ట్రాంగ్ మెసేజ్. మహిళల ప్రాధాన్యత, భారతదేశంలో మహిళలకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మరింత చాటిన వారం అవుతాము అనేది కేంద్రం ఆలోచనగా ఉంది. అమిత్ షా కూడా అదే వ్యాఖ్యలు ఎన్డీఏ భాగస్వామి పార్టీతో చేశారు. ఈ నేపథ్యంలో ఇంకా ఇతరత్ర ప్రతిపక్షాలకు సంబంధించిన వాటికి ఏమైనా ప్రశ్నలు కనుక వస్తే వాటికి ధీటుగా సమావేశం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మెసేజ్ పాస్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది అనుష. థ్యాంక్ యూ.